హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్, బిర్యానీ ఆకు, స్టార్ యానీస్, షాజీరా, ఇలాచీ, లవంగాలు, జీడిపప్పు, దాల్చిన చెక్క, కర్డ్, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, గరం మసాలా పౌడర్, పుదీనా అండ్ కొత్తిమీర. దీనికి బిర్యానీకి పుదీనా కొత్తిమీర ఎక్కువగా ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం చికెన్ వాష్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇందులో మనం ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను దాల్చిన చెక్క, ఇలాచీ, స్టార్ యానీస్, బిర్యానీ ఆకులు, షాజీరా యాడ్ చేశాను. మనకి మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం ఘాటుగా తినేవాళ్ళు. నేను మిరియాలు అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడు కారం, మీకు ఎంతైతే కారం సరిపోతుందో అంత కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. తర్వాత ధనియా పౌడర్ ఫుల్ 1 స్పూన్ వేసేసాను. జీరా పౌడర్ 1/2 స్పూన్ వేసాను. మనం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గరం మసాలానే యాడ్ చేశాను. కొంచెం పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు, మనం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 2 స్పూన్స్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. కర్డ్, ఫ్రెష్ కర్డ్ అయితేనే బాగుంటుంది టేస్ట్. పుల్లటిదైతే మళ్ళీ చికెన్ అంతా పులుపుగా అయిపోతుంది. ఫ్రెష్ కర్డ్ ఉంటేనే యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ మిర్చి నేను స్లైసెస్ లాగా చేసేసి వేసేసాను. పుదీనా అండ్ కొత్తిమీర బాగా మిక్స్ చేసేసుకున్నాను. నాకు కొంచెం కారం తక్కువగా అనిపించింది, అందుకని ఇంకొంచెం కారం యాడ్ చేసి ఆయిల్ యాడ్ చేసి ఒక 1/2 లెమన్ మొత్తం స్క్వీజ్ చేసేసుకున్నాను. హాఫ్ లెమన్ మొత్తం స్క్వీజ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనం ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం స్టవ్ ఆన్ చేసేసి ఒక పెద్ద బౌల్ పెట్టేశాను. గిన్నె పెట్టేసి అందులో నీళ్లు పోసేసుకున్నాను. మనం నీళ్ళు ఎన్నైనా తీసుకోవచ్చు. నేను ఒక 2 లీటర్స్ వరకు తీసుకుని ఉంటాను. ఇందులోకి మనం ఇందాక చికెన్లోకి ఏమేమి యాడ్ చేసుకున్నామో అవన్నీ యాడ్ చేసేసుకుందాం. స్టార్ యానీస్, షాజీరా, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, రెండు యాలకులు, లవంగాలు ఒక 5-6 యాడ్ చేసేసి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం సాల్ట్, అంటే మనకి రైస్ మరి చప్పగా ఉండకుండా ఉండడానికి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను.
సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనకి రైస్ పొడి పొడిగా రావడానికి, మరి అతుక్కోకుండా మనకి ఉండడానికి, ఒక్కొక్క మెతుకు మనకి విడివిడిగా ఉండడానికి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది బాయిల్ అవ్వనిద్దాం. ఇప్పుడు నేను చికెన్ బిర్యానీ కోసం ఒక పెద్ద నాన్ స్టిక్ పాన్ పెట్టుకున్నానండి. ఇందులో మనం కొంచెం హీట్ ఎక్కనిద్దాము. పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత జీడిపప్పు వేసాను. మనకు ఆప్షనల్ అండి, జీడిపప్పు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసాను జీడిపప్పు, మనకి బిర్యానీలో అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుందని చెప్పేసి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్కి రావాలండి. గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసిన తర్వాత నేను చికెన్ యాడ్ చేశాను. జీడిపప్పు ఫ్రై అయిపోయినాయి. ఇంక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అదంతా వేసేసాను. చికెన్ వేసేసి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం కుక్ అయ్యేలోపు మనకి బాస్మతి రైస్ ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు మనం ఆల్రెడీ వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బాయిల్ అవుతున్న వాటర్లోనే మనము ఈ రైస్ అంతా యాడ్ చేసేసేయాలి. ఒక 1/2 అవర్ చాలండి, మరీ ఎక్కువ అయితే మరీ మెత్తగా అయిపోతుంది రైస్. అందుకని చెప్పేసి ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి కుక్ చేసుకుంటున్నాను. మనకి రైస్ అనేది 70% కుక్ అవ్వాలండి. పూర్తిగా కుక్ అయిపోతే మళ్ళీ మనం దమ్ చేసుకుంటాం కదా, అప్పుడు మరీ మెత్తగా అయిపోతుంది. 70% కుక్ అయితే చాలు. అప్పటి వరకు మనం కుక్ చేసుకుందాం. కుక్ అయిపోయిందండి రైస్. ఇప్పుడు నేను దీన్ని వడపోసే గిన్నె ఉంటుంది కదండి, అందులోకి తీసేసుకొని వాటర్ మొత్తం పోయేలాగా చూసుకున్నాను. మన చికెన్ కూడా ఉడికిపోయింది కొంచెం. ఇప్పుడు ఈ చికెన్ మీద మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. రైస్ మొత్తం వేసేసి లేయర్స్ లాగా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగే వేసేస్తాను. ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాను ఈవెన్గా. స్ప్రెడ్ చేసిన తర్వాత పైన మనం పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుందండి స్మెల్ బిర్యానీ. పుదీనా, కొత్తిమీర. మనం బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకోవాలండి. నేను ముందుగానే అవి రెడీ చేసి పెట్టుకున్నాను. ఏం లేదండి, ఆయిల్లో ఎక్కువ ఆయిల్ తీసుకొని ఆనియన్స్ని బాగా డీప్ ఫ్రై చేయడమే. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచితే అవి బ్రౌన్ ఆనియన్స్ అయిపోతాయి. ఆ ఆనియన్స్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అది పౌడర్ని తీసేసుకొని అట్లా స్ప్రింకిల్ లాగా చేసేసాను. దీనిలో పైన కొంచెం మనం కలర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే కలర్ ఏమీ యాడ్ చేయలేదు, ఇంట్లో కలర్ లేదు. లేకపోతే సాఫ్రాన్ ఉంటుంది కదండి, కుంకుమ పువ్వు, అది కొంచెం పాలల్లో కానీ వాటర్లో కలిపైనా వేసేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేశాను. బిర్యానీకి గీ స్మెల్ వస్తుంటే బాగుంటుంది కదా, కొంచెం పైన అలా యాడ్ చేసేసి కవర్ చేసేసి మూత బయట నుంచి లోపల నుంచి ఎయిర్ ఏమీ బయటికి రాకుండా ఉండాలండి. అందుకని నేను కవర్ చేసేసి, మనం మైదా పిండి ఉంటుంది కదా, అదైనా పెట్టి కవర్ చేసేసుకోవచ్చు. నేనైతే ఒక క్లాత్ని చుట్టేసి ఒక తాడుతో కట్టేసి పైన ఇంకా మూత అస్సలు ఓపెన్ అవ్వకుండా ఉండడానికి పెట్టేశాను. మనకి ఒక 30 మినిట్స్ అలా దమ్లో ఉంచేస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని గార్నిష్ చేసేసుకుంటున్నాను. పుదీనా, ఆనియన్స్, లెమన్తో తింటే చాలా బాగుంటుంది. బిర్యానీ కుక్ అయిన తర్వాత వెంటనే ఓపెన్ చేసేయకండి. ఒక 30 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత తీయండి. మనకి చికెన్ విత్ రైతాతో చాలా బాగుంటుంది. ఎమ్మీ సండే స్పెషల్ మా చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.